गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। श्री सरस्वत्यै नमः. భక్తులారా, వ్యాస ప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 151 అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 152వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవానుని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. समर्थ सद्गुरु साईनाथ महाराज की जय. सौनक उवाच तस्मात्तेहं प्रवक्ष्यामि धर्ममावृतचेतसे श्रीमान् महाबलस्तुष्टः स्वयं धर्मम् अवेक्षसे. సౌనకుడు చెప్తున్నాడు పారీక్షిత్తుకి, అంటే పరీక్ష మహారాజు కొడుకైన జనమేజయుడు. ఈయన మనకు తెలిసిన జనమేజయుడు, మనకు తెలిసిన పరీక్షిత్తులు కాదు వీరు. వాళ్ళ తాత ముత్తాతలు అన్నమాట. అంటే మామూలుగా పేర్లు పెట్టుకునేటప్పుడు తాత ముత్తాతలు పేర్లు పెట్టుకుంటారు కదా, అలా వాళ్ళు వీళ్ళు. రాజా, నువ్వు ప్రతిజ్ఞ చేశావు కాబట్టి ఇన్ని మనస్సు పాప కార్య విముఖమైందని నాకు తెలుస్తున్నది. సంపన్నుడివి, బలవంతుడివి, సంతుష్ట చిత్తుడివి, స్వయంగానే నువ్వు ధర్మదృష్టి కలవాడివి. పురస్తాద్ధారుణా భూత్వం సుచిత్రతరమేవ తత్ అనుగ్రహణాతి భూతాని స్వేన వృత్తేన పార్థివ. మొదట కఠినంగా ఉండి తర్వాత మృదు వ్యవహారంతో సమస్త ప్రాణుల్ని దయగా చూసే రాజు స్వభావం చాలా ఆశ్చర్యకరమైంది. ఇది కృత్రం నూనం సదహతి ఇతి లోకో వ్యవస్యతి యత్రత్వం తాదృశో భూత్వా ధర్మమేవాం అనుపశ్యసి. చాలా కాలం తీక్ష్ణ స్వభావంతో ఉండినవాడు తర్వాత దాన్ని బూడిద చేస్తాడని లోక వ్యవహారం ఉంది. కానీ నువ్వు అలాంటి వాడవు అయినా ధర్మం మీదనే దృష్టి పెట్టడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. హిత్వాతు శుచిరం భక్ష్యం భోజ్యాంశ తప ఆస్థితః ఇచ్చేతత్ అభిభూతానాం అద్భుతం జనమేజయ. చాలా కాలం నుంచి చక్కని రుచికరమైన భక్ష్యభోజ్యాలను వదిలి తపస్సు చేస్తూ ఉండటం అనేది పాపపరాధీనులైన వారికి ఆశ్చర్యకరమే. యో దుర్లభో భవేద్ధాత కృపణో వా తపోధనః అనాశ్చర్యం తదిచ్చాహు నాతి దూరేణ వర్తతే. ధనవంతుడు దాత కావటం, దరిద్రుడు కృపణుడు తపోధనుడు కావటం ఆశ్చర్యం కాదు. ఇలాంటి వారు దానం చేయటం, తపస్సు చేయటం పెద్ద కష్టమేం కాదు. ఏతదేవ హి కార్పణ్యం సమగ్రం అసమీక్షితం యచ్చేత్ సమీక్షయైవ స్యాత్ భవేత్ తస్మిన్ తతో గతః. అన్ని విషయాలు ముందు వెనకలు చూడకుండా ఏదైనా పని ప్రారంభించడం అనాలోచిత దోషం అవుతుంది. దేన్నైనా బాగా ఆలోచించి చేయడం మేలు. యజ్ఞోదానందయా వేద సత్యంచ పృథ్వీపతి సంచయితాని పవిత్రాన్ని సస్యం సుచరితం తపః. నరేంద్ర, యజ్ఞము, దానము, దయ, వేదాలు, సత్యం అనే 5 దీంతో పాటు 6వదైన తపస్సు, ఇది చాలా పవిత్రమైన సుమా. తదేవ రాజ్యాం పరమం పవిత్రం జనమేజయ తేన సమ్యక్ గృహీతేన శ్రేయాంసం ధర్మమాప్యసి. జనమేజయ, ఈ 6 విషయాలు రాజులకి పరమ పవిత్రమైనవి. వీటిని ఆచరణలో పెట్టుకుంటే నువ్వు శ్రేష్టతమైన ధర్మాన్ని పొందుతావు. పుణ్య దేశాభిగమనం పవిత్రం పరమం స్మృతం అత్రాప్యుదాహరంతి మాం గాధాం గీతాం యయాతినా. పుణ్యతీర్థాలను సేవించడం ద్వారా కూడా పరమ పవిత్రం అంటారు. సేవించడం కూడా
విద్వాంసులు ఈ విషయం యయాతిగానం చేసిన ఒక కథని ఉదాహరిస్తారు. యో మధ్య ప్రతిపద్యేత ఆయుర్జీవితమాత్మన యజ్ఞమేకాం తతః కృత్వా తత్సన్నస్య తపశ్చరేత్. బహుకాలం జీవించదలిచిన వాడు ప్రయత్నపూర్వకంగా యజ్ఞాలను చేసి తర్వాత అది మానుకొని తపస్సులో నిమగ్నుడు కావాలి. పుణ్యమాహు కురుక్షేత్రం కురుక్షేత్ర సరస్వతీం సరస్వత్యాశ్చ తీర్థాన్ని తీర్థేభ్యశ్చ పృథూదకం. కురుక్షేత్రాన్ని పుణ్యతీర్థం అంటారు. దానికన్నా సరస్వతీ నది, దానికన్నా దాని భిన్న భిన్న తీర్థాలు అధిక పవిత్రాలు. వాటిల్లోనూ పృథూదక తీర్థం అనేది చాలా శ్రేష్టం. యత్రావగాహ్య పీత్వా చ నైనం స్వమరణం తపేత్ మహాసరః పుష్కరాణి ప్రభాసోత్తర మానసే కాలోదకంచ గంతాసి లబ్ధాయుజ్జీవితే పునః సరస్వతి దృశత్ సచ్చో సంగమో. మానసః సరః తీర్థంలో స్నానం జలపానం వల్ల మానవుడికి వెంటనే కలగబోయే మరణం కలగదు. అంటే స్నాతకృత కృత్యుడవుతాడు. ఇందువలన మరణభీతి ఉండదు. మహాసరస్సు పుష్కరం అంటే పుష్కర తీర్థం, ప్రభాసం ఉత్తమ మానసం, కాలోదకం దృషద్వతి సరస్వతి సంగమం, మానస సరోవరం. ఈ తీర్థాలకు వెళ్లి స్నానం చేస్తే జీవితంలో దీర్ఘాయుష్షు కలుగుతుంది. రేపు మనం 14వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమీష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.